హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీఎంప్లాయీన్యూస్.com అండి. లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల తాజా సమాచారం అండి. జీపీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్ బిల్లు మరియు ఇతర పెండింగ్ బిల్లుల సమస్యలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ సంబంధిత బిల్లులు మరియు హక్కుల విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జీపీఎఫ్ లోన్లు అప్లై చేసినప్పటికీ 5 నెలలుగా క్యాష్ క్రియేట్ కాలేదని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. జీపీఎఫ్ లోన్లండి. ఉద్యోగులు జీపీఎఫ్ లోన్ల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ లోన్ల చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయనే స్పష్టత లేకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. కొత్తగా సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ అనేది సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ ద్వారా మిస్సింగ్ క్రెడిట్స్, పాలసీ డేటా, మాస్టర్ డేటా కరెక్షన్స్ వంటి అంశాలను అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. సరెండర్ లీవ్ పెండింగ్ బిల్లులు. ఉపాధ్యాయులు తమ సరెండర్ లీవ్ బిల్లులు ఇప్పటివరకు విడుదల కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన బిల్లుల చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. డీఆర్ అరియర్స్ సుమారుగా రూ. 734,00,00,000 పెండింగ్‌లో ఉన్నాయి. పెన్షనర్లకు 11వ పీఆర్సీ అరియర్స్ 106 జీవో ప్రకారంగా చెల్లింపులైతే 4 సమాన వాయిదాల్లో జరగాలి. కానీ ఇంతవరకు అమలు కాలేదు అన్న ఫిర్యాదులైతే ఉన్నాయి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు. ఉద్యోగ పెన్షనర్లకు మెడికల్ బిల్లులు, రిటైర్మెంట్ తర్వాత రావాల్సినటువంటి ఇతర బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఏపీజీఎల్ఐ లోన్లు. ఏపీజీఎల్ఐ లోన్లు పొందడం సంబంధించి కొత్త టైల్ అనేది సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చింది. రైజ్ యువర్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ద్వారా మిగిలిపోయిన బిల్లుల సమాచారం లేదా లోన్ వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఫండింగ్ సమస్యలు. గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. అనేక బిల్లులు నిధుల నిరీక్షణ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయని సమాచారం. పెండింగ్ బిల్లుల కారణంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి పెన్షనర్ సమస్యపై ప్రభుత్వ స్పందన అవసరము. పెన్షనర్ల డిమాండ్లు. 11వ పీఆర్సీ ప్రకారం చెల్లింపులు వెంటనే అమలు చేయాలి. జీపీఎఫ్ లోన్లు చెల్లింపులు త్వరగా క్లియర్ చేయాలి. డీఏ మరియు డీఆర్ అరియర్స్ వీటిని చెల్లించడంలో మరింత జాప్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిని దెబ్బతీయవచ్చు. మెడికల్ బిల్లులు. రిటైర్ ఉద్యోగుల ఆరోగ్య ఖర్చులకు సంబంధించి బిల్లులు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. సో, మొత్తానికి ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్ లోన్లు మరియు ఇతర బిల్లుల చెల్లింపులపై స్పష్టత లేకపోవడం ఉద్యోగ పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి పెంచుతోంది. ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్రిస్మస్ పండుగను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు, పెన్షనర్లకు అన్ని పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ వేగంగా పెరుగుతోంది. సో, ఇది ఫ్రెండ్స్ అట్‌లీస్ట్ క్రిస్మస్ పండగకైనా మనకి కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్న బిల్లు, అలాగే కొంచెం విడతల వారీగా అయినా సరే పెండింగ్ బిల్లులను జమ చేయాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.